కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ ఇటీవల ఒక వినూత్న ప్యాకేజీని రూపొందించింది. కేరళలోని వయనాడ్ అందాలు చూడాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక టూరిస్టు ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అయితే సదరు టూరిస్టు ప్యాకేజీ వివాదాస్పదమైంది. కర్ణాటక ప్రజల సొమ్మును వయనాడ్కు తరలిస్తున్నారని కమలం పార్టీ నిప్పులు చెరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడానికే సిద్ధరామయ్య ఇదంతా చేస్తున్నారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. సొంత రాష్ట్రమైన కర్ణాటకను గాలికొదిలేసి ఎక్కడో కేరళలోని వయనాడు గురించి సిద్ధరామయ్య ఆలోచిస్తున్నారని దుయ్యబట్టింది. అంతేకాదు ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి సోనియాగాంధీ కుటుంబ ప్రాపకం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడు నియోజకవర్గానికి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడు అందాలని తిలకించాలనుకునే వారి కోసం ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అంతేకాదు ఈ ప్యాకేజీలో రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూసింది సిద్ధరామయ్య సర్కార్. అయితే సిద్ధరామయ్య సర్కార్ ప్రవేశపెట్టిన వయనాడ్ టూరిస్ట్ ప్యాకేజ్ హాట్ టాపిక్ గా మారింది. సదరు టూరిస్ట్ ప్యాకేజ్ పై భారతీయ జనతా పార్టీ నిప్పులు కక్కింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశిస్తూ బీజేపీ సీనియర్ నేత ఆర్ అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్గా సిద్ధరామయ్య ప్రవర్తిస్తున్నారని కమలం పార్టీ నేత అశోక్ ఎద్దేవా చేశారు. వయనాడు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవర్తిస్తున్నారని ఆయన నిప్పులు కక్కారు. కర్ణాటక పన్ను చెల్లింపుదారులకు చెందిన 10 కోట్ల రూపాయల్ని మెరుపు వేగంతో వయనాడ్ అభివృద్ధికి సిద్ధరామయ్య అందించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వయనాడ్లో టూరిజాన్ని డెవలప్ చేయడానికి కర్ణాటకలోని సొంత పర్యాటక సంస్థను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని అశోక్ మండిపడ్డారు. అంతేకాదు వయనాడ్లో ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి కర్ణాటక సర్కార్ తరపున 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించిన సంగతి అశోక్ గుర్తు చేశారు. అలాగే కొండచర్యలు విరిగిపడిన నేపథ్యంలో వయనాడ్లో 100 నివాసాలు నిర్మిస్తామని కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించడంపై కూడా అశోక్ మండిపడ్డారు. సింపుల్ గా చెప్పాలంటే కర్ణాటక పన్ను చెల్లింపుదారుల సొమ్మును వయనాడుకు సిద్ధరామయ్య సర్కార్ దోచిపెడుతోందని బీజేపీ నేత అశోక్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల వరదలొచ్చిన సంగతిని అశోక్ ప్రస్తావించారు. అయితే కర్ణాటక వరద బాధితులకు ఇప్పటివరకు ₹1 కూడా నష్టపరిహారం కింద అందించలేకపోయిందని సిద్ధరామయ్య సర్కార్పై ఆయన నిప్పులు కక్కారు. అయితే వయనాడు విషయంలో సిద్ధరామయ్యది దాతృత్వం కాదని బీజేపీ నేత అశోక్ తెగేసి చెప్పారు. కేవలం సోనియాగాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడానికే టూరిజం ప్యాకేజ్ పేరుతో కర్ణాటక సొమ్మును వయనాడుకు సిద్ధరామయ్య సర్కార్ తరలిస్తోందని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పు అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. దీంతో మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండేటట్లు, అలాగే చివరి 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండేటట్లు ఒక ఒప్పందం కుదిరింది. కాగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయి 2.5 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విషయమో తేల్చడం లేదు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడుకు ఒక ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజ్ ని సిద్ధరామయ్య సర్కార్ ఇటీవల రూపొందించింది. అయితే సదరు టూరిస్ట్ ప్యాకేజ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఏదేమైనా
ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి సిద్ధరామయ్య చేస్తున్న ప్రయత్నాల్ని యావత్ కర్ణాటక గమనిస్తోంది.